హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అన్ని నేతుల్లో కన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టం కదండీ! అది ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా మంచిది. పిల్లలకైతే బాగా బాగా మంచిది. సో, ఇలా అయితే ఆవు నెయ్యిని తయారు చేసేసుకుందాం రండి. ఇది 120 ఎంఎల్ వచ్చిందన్నమాట. 10 డేస్‌కి నేను తీసుకున్న మీగడ. ఇది 5 అవర్స్ ముందే నేను బయట పెట్టేసుకున్నాను. ఎందుకంటే ముందే బయట పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది వెంటనే. సో, ఈ విధంగా మిక్సీ జార్‌లో ఒక తిప్పు తిప్పుకొని తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ తిప్పుకున్నాననమాట. ఇంకా చూడండి వెన్న అనేది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుంటున్నాను. వాటర్ వేసుకుంటే వెన్నంతా పైకి వచ్చేస్తుంది కదా! సో, ఇలా పైకి వచ్చిన వెన్నని ఏం చేశానంటే మళ్ళీ ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. నేను ఈ వెన్న ఎలా తీసానంటే పాలలో మేగడ ఉంటుంది కదండీ! పాలలో మేగడలో అప్పుడప్పుడు పెరిగేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే పెరుగు నుంచి తీసిన వెన్న పాల నుంచి తీసిన వెన్న కంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. బట్ నేను ఆవు పెరుగు తోడు పెట్టనమాట. ఎందుకంటే లూజ్‌గా ఉంటుంది కదా! అందుకు నేను నార్మల్‌గా ప్యాకెట్ పెరుగుని ఆవు పాల మీగడలో వేస్తూ ఉంటాను. సో, అలా వేసిన దానికి మనకి ఇంత వెన్న వచ్చిందన్నమాట. ఇది 10 డేస్‌కి వచ్చిన వెన్నండి. సో, దీన్ని అగైన్ అండ్ అగైన్ బాగా కడగాలి. ఎంత మంచిగా కడిగితే మనకి అంత స్మెల్ రాకుండా మంచి సువాసన వస్తుందన్నమాట. వన్స్ ఒకసారి వెన్న సెపరేట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఎన్ని వాటర్ వేసినా కానీ దాంట్లో కలవదు కాబట్టి ఒక 2-3 టైమ్స్ మీరు బాగా వాష్ చేసుకోండి. ఇక్కడ ఈ వెన్న రాసిన పాత్రలు ఉంటాయి చూసారా? అవి చాలా అంటే చాలా కష్టము. సో, హాట్ వాటర్‌తో క్లీన్ చేసి పెట్టేసుకోండి. లేకపోతే వేరే వాటికి కూడా అంటుకుంటది ఈ జిడ్డంతా వెళ్ళి. సో, ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో వెన్న అయితే వేసేసుకున్నానండి. వెన్న వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటూ ఉంటున్నాను. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఎక్కువ అడుగంటదని నా నమ్మకం. నేను చేసేది కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ చేయండి. నేను ఇలా స్పూన్‌తో తిప్పుతూ ఉండడం వల్ల నాకు కింద గోదారి లేదా గోకిడి అంటారు కదండీ! అది తక్కువ వస్తదని నేను అనుకుంటున్నాను. నేను అనుకునేది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. సో, ఈ విధంగా బాగా తిప్పేసుకున్నాను. ఇది బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు కూడా బాగా మరిగించుకోండి. మరీ నల్లగా అయ్యనివ్వకండి. నల్లగా అవుతే టేస్ట్ మారిపోతుంది కదా! సో, ఈ విధంగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. సారీ 5 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ అంటే మళ్ళీ గడ్డగడేస్తుందేమో. సో, 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత సెపరేట్ చేసేసుకోండి. సెపరేట్ చేసుకుంటే ఈ విధంగా నెయ్యి వస్తుందండి. ఇది పిల్లలకి చాలా మంచిది. ఇది 120 ఎంఎల్ వచ్చింది నాకు. దీని కింద గోకిడి లేదా గోదారి అంటాం మేము. మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇది చాలా తక్కువ వచ్చింది. నేను స్పూన్‌తో తిప్పడం వల్లే తక్కువ వచ్చిందని నా అభిప్రాయం. ఇది పిల్లలకి ఇడ్లీలో వేసి పెడుతూ ఉంటాను. అదేవిధంగా రైస్ వేసినప్పుడు కర్రీ అంతా కొంచెం కారంగా ఉంటుంది కదా! కారం లేకుండా పక్కన వేసి పెడుతూ ఉంటాను. మధ్య మధ్యలో గేదె నెయ్యి కూడా వాడుతూ ఉంటానులెండి. సో, వీడియో చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం